శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. ముందు వసంత పంచమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మనందరికీ ఎవడైనా ఏం కావాలరా నీకు అంటే తెలివి కావాలి, బుద్ధి కావాలి, అక్షరం కావాలి, బాగా నేను మాట్లాడగలగాలి, నాకు వాక్ పెటిమ ఉండాలి, వాక్ వైఖరి ఉండాలి, శబ్ద ఝరి ఎప్పుడూ నా వెంట పక్కన సాగుతూ ఉండాలి. ఇవి ఎలా ఉండాలి? జ్ఞానయుక్తమై ఉండాలి. ఏదో మాట్లాడాము అన్నట్టు కాదు. ఏం మాట్లాడినా దానికి ఒక అద్భుతమైనటువంటి ఒక అథెంటిసిటీ ఉండి నేను మాట్లాడాలి అనే ఆలోచన ఉండాలి. దాని మీద పట్టు ఉండాలి. ఆ ఇచ్చేటటువంటి తల్లే వాగ్దేవత, ఆవిడే సరస్వతి. ఈ సరస్వతి అమ్మవారు అనంగానే మనకి సమస్తమైనటువంటి విద్యలకి మూలమై చక్కగా తెల్లటి చీరతో ఎర్రటి బార్డర్ కట్టుకొని మల్లెపువ్వులాగా, ఓ మంచులాగా, అదేవిధంగా ఓ ముత్యాల హారంలాగా, ఓ చంద్రుడు పున్నమి నాటి చంద్రుడిలాగా తెల్లటి ముఖముతో ఆనందంగా తృప్తిగా ఒక వీణని చేతిలో పెట్టుకొని, ఆ ఒక చేతిలో అక్షమాలను ధరించి ఓ చేతిలో పుస్తకాన్ని పక్కన పెట్టుకొని, అదేవిధంగా చిలకని పక్కన ఉంచుకొని, శారిక అని కూడా పిలుస్తాం, ఓ చిలకని పక్కన పెట్టుకొని, ఇలా ఓ దేదీప్యమానమైనటువంటి శ్వేత పద్మములో కూర్చొని ఉన్నటువంటి తల్లి. ఆ తల్లి కోసం బ్రహ్మ, విష్ణువు, మహేంద్రుడు, అదేవిధంగా మహేశ్వరుడు, దేవతలందరూ కూడా తపస్సు చేస్తూ ఉంటారు. అలాంటి ఆ తల్లి యొక్క రూపాన్ని ఒక్కసారి మనం తలుచుకుంటే మనలో ఉన్న జాడ్యాలన్నీ దూరం అయిపోతాయి. ఎక్కడిది ఈ శ్లోకం? యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజిత, సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాప. మనలో ఉండే జాడ్యము, బద్ధకము అన్నీ కొట్టుకుపోతాయి. తెలివి తక్కువ వాడికి బద్ధకం ఎక్కువ ఉంటుంది. తెలివి గలవాడికి బుద్ధి చాలా చురుకుగా పనిచేసి వాడికి బద్ధకం ఉన్నా వాడి పనులు అయిపోతుంది. కాబట్టి ఆ మేధ, ఆ తల్లి ఆశ్రయించాలి. ఇక మాఘ శుక్ల పంచమి, దీనినే మనమందరం కూడా ఆ అమ్మవారి పేరు మీదుగా చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటాం. ఆ సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తాం. ఆ అమ్మవారి రూపాన్ని తలుచుకొని ఒక విగ్రహం పెట్టుకొని ఆనాడు చక్కగా షోడశోపచార పూజలతోటి ఆ అమ్మవారిని అర్చించుకొని, మన దగ్గర ఉండే గ్రంథాలను తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి, ఈ గ్రంథాలలో ఉన్నటువంటి అమ్మా సరస్వతి నువ్వు నా కంఠమునందు ఆభరణంగా ఉండాలమ్మా అని కోరుకుంటూ ఆ తల్లిని మనం నమస్కారం చేసుకోవాలి. ఆ రోజు చాలా ఎవ్వరిని అనవసరంగా నిష్కారణంగా ఒక మాట అనకూడదు. ఎందుకు? ఆ తల్లి అహింసా దేవత, అహింసకి పెట్టింది పేరు. కాబట్టి అలాంటి ఆ అహింసా దేవత అయినటువంటి ఆ తల్లిని మనస్ఫూర్తిగా ఈ అష్టోత్తర శతనామాదులు చేసుకొని అర్చించుకొని, కనీసం ఒక్క అష్టకమో లేదా ఒక్క శ్లోకమైనా, ఓపిక ఉన్నవాడు ఒక 100 శ్లోకాలు శతశ్లోకి అయినా, ఇంకా ఓపిక ఉన్నవాడు 500 శ్లోకాలైనా ఆ రోజు ఏదో ఒక రూపంలో పఠనం చెయ్యాలి. అంటే భగవద్గీత చదువు, లేదు విష్ణు సహస్రనామం చదువు, లేదు శివ అష్టోత్తర శతనామావళిని చదువు, లేదా సరస్వతి అష్టోత్తరం చదువు, కానీ ఏదో ఒకటి చదువు, పూజ చేసుకొని అని ఇది ఒక ప్రతిజ్ఞ కింద తీసుకొని, అమ్మా నన్ను ఆవరించు, నన్ను ఆవహించు, నాలో ఉండి నాలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని మొత్తాన్ని తీసేసెయ్యి తల్లి అని మాఘశుద్ధ పంచమి నాడు ఎవడు అనుష్ఠానం చేస్తాడో ఆ అమ్మకి, ఆ అమ్మ వాణ్ణల్లా అనుగ్రహించి
వాడిలో ఉండే అవిద్యని, అజ్ఞానాన్ని దూరం చేస్తుంది. అక్షరాభ్యాసము మనం ప్రత్యేకంగా చేయడంలో కారణము ఇది. అందుకనే సాధ్యమైనంత మటుకు అక్షరాభ్యాసం చేయడానికి అయితే బాసర తీసుకొని వెళ్తారు, లేదంటే శృంగేరి శారదా అమ్మవారి దగ్గరికి వెళ్తారు. బాసరలో వ్యాసుల వారు శారదా అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. శృంగేరిలో శారదా అమ్మవారిని సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠ చేశారు, కలియుగాంతం దాకా ఉండి అనుగ్రహించాలి అని. కాబట్టి నిరాకారంగా ఉండేటటువంటి తల్లి ఆవిడే, నదిగా ఉండేటటువంటి జలస్వరూపంగా ఉండేది ఆ తల్లే, సాకారంగా విగ్రహ రూపంలో ఉండేది ఆ తల్లే. అందుకనే మీరు ఎప్పుడైనా సరే అమ్మవారిని ముందు సాకారంగా మొదలుపెట్టండి, ఆ తర్వాత జలస్వరూపంగా తీసుకొని వెళ్ళి ఆ అమ్మవారిని ప్రార్థన చేయండి, ఆ తర్వాత నిరాకారమైనటువంటి తత్వంతో అర్చన చేయండి. ఇది మనందరినీ కాపాడి అనుగ్రహిస్తుంది. అందుకని అక్షరాభ్యాసాలు చేస్తారమ్మ. ఈ ప్రపంచంలో మన దగ్గర డబ్బు బాగా ఉంది, దాన్ని దొంగలు ఎత్తుకుపోతారు ఖచ్చితంగా. లేదంటే ఎక్కడో అక్కడ ఖర్చు పెడతాం, లేదా వదిలిపెట్టి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఈ ధనం ఇక్కడతోటి వదిలేసిందంతా వృధా, కుక్కలాగా కాపలా కాసినట్టు ఇంటిని, ధనాన్ని, అన్నిటినీ వదిలేస్తాం. కానీ విద్య అనేటటువంటిది ఏమి జన్మాంతర సుకృతం చేశారో, ఈ 2 ఏళ్ల పిల్లవాడు ఇంత చక్కగా, ఈ ఏడాది పిల్లవాడు సౌందర్యలహరి గానం చేస్తున్నాడు, ఈ విష్ణు సహస్రనామం చదువుతున్నాడు, అబ్బబ్బబ్బా మా పిల్లవాడు శ్లోకం చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే ఈ జన్మ కాదు, జన్మాంతరంలో మనం చదువుకున్నటువంటిది మన వెంట మళ్ళీ వస్తుంది. అందుకనే క్షరము అంటే నాశనం, అక్షరము నాశరహితమైనటువంటిది, ఎప్పటికీ నాశం కాదు. కాబట్టి నాశము కానటువంటిది కావాలి అని ఎవడు కోరుకోడు. ఆ నాశము కానటువంటి తల్లి ఆ తల్లి. అందుకనే ఖచ్చితంగా మనం ఈ మాఘ శుక్ల పంచమి నాడు ఆ సరస్వతి అమ్మవారిని, అక్షరము కాబట్టి జన్మ జన్మలకి ఒకసారి తీసుకుంటే మన వెంట ఉంటుంది కాబట్టి, దొంగలు ఎత్తుకుపోరు, దొరలు దాన్ని దోచుకోలేరు, ఎవరి తలం కాదు. కాబట్టి అలాంటి ఆ సరస్వతి అమ్మవారు నాకు అధీనమగుగాక, నన్ను అనుగ్రహించుగాక, ఈ జన్మకు కాదు ఎన్ని జన్మలు నేను ఎత్తినా నన్ను అనుగ్రహించేట్టుగా ఆ తల్లి ఉండుగాక అని సరస్వతి అమ్మవారి ప్రార్థనని విశేషంగా మనం చేస్తాం. ఓ మహానుభావుడు ఆయన అక్షరాలు తీసుకున్నాడు, ముందు గణపతి స్తుతి మొదలుపెట్టాడు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా, అయిపోయింది, బాగా రాశాడు. లక్ష్మీ అమ్మవారి స్తుతి తీసుకున్నాడు, లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరిం, బాగుంది. ఇంకొకటి తీసుకున్నాడు, సరస్వతి అమ్మవారి స్తుతి చేయాల్సి వచ్చింది. అమ్మా, నిన్ను స్తుతి చేయాలన్నా నిన్నే వాడుకోవాలి నేను, కాబట్టి నీ స్తుతి నువ్వు లేకుండా నువ్వు వాడుకోలేవు. మరి ఆ అందరి యొక్క గుణాలనే నేను గానం చేశాను, కానీ నీ గుణం నేను గానం చేయనమ్మా. నిన్ను నేను తీసుకొని వెళ్ళి నేను రాస్తున్నది భాగవతం కాబట్టి అక్షరస్వరూపమైనటువంటి నిన్ను అమాంతం ఆ కృష్ణతత్వంలో, ఆ పరమాత్మతత్వంలో లుప్తం చేసేస్తానమ్మా. కాబట్టి ఈ గ్రంథములో ఆ కృష్ణుడిలో లుప్తమయ్యేటటువంటి భాగ్యాన్ని కలిగించడం తప్ప నిన్ను వేరేగా నేను అర్చన చేయలేనమ్మా అని నమస్కరిస్తాడు. కాబట్టి అక్షరాన్ని ఎందుకు ధ్యానం చేయాలయ్యా? అక్షరమే ఎప్పుడూ రక్షించేది. ఇవాళ నువ్వు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నావన్నా, నేను కూర్చొని మాట్లాడుతూ ఉన్నా అన్నా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అద్భుతంగా కెమెరాలు తీసి మనల్ని బంధించి చేస్తున్నారు అన్నా, లేదు ఈ వ్యవస్థ మొత్తం సెటప్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ తయారైంది అన్నా, వీటన్నిటిలో సరస్వతి ఉంటే ఇదేంటో తెలిస్తే అప్పుడు లక్ష్మి అవసరం. కాబట్టి జీవితంలో సరస్వతి ఉందా, మిగతావన్నీ అవే వచ్చేస్తాయి. కాబట్టి సరస్వతి అమ్మవారి యొక్క ధ్యానం చేయడంలో ఆ తల్లి ఒక్కతే ఐహికాన్ని, ఆముష్మికాన్ని రెండింటినీ ఇస్తుంది. ఐహిక ఆముష్మికాలను ఇచ్చేటటువంటి తల్లి కాబట్టి ఆ తల్లిని
మనం చాలా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటాం.